ఎల్ఏ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా నేను మీ ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులను కూడా ఎంత మంచిగా చెప్పినా మీరు విన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పినాం, ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పినాం, ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసినాం. సహజంగా నేను కేవలం ఒక రాజకీయ వర్షన్లనో లేదా రాజకీయంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడాలనో ఆ విషయంలో నేను ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. అందుకు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి మాటల్ని నేను ఎక్కువ జోలికి పోను. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఎఫ్ఆర్బిఎంకు దాటి మరి ఎట్లా సాధిస్తారో తెలియదు. ఈ పెట్టినటువంటి పద్ధతులు ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ చేయకుండా కూడా పెట్టుకున్నారు. 10,000 కోట్ల భూములు అట్లనే పెట్టుకున్నారు. ఈ ఎక్సైజ్ మీద ఆదాయాన్ని ఇట్లనే పెంచుకున్నారు. మరి ఇన్ని విషయాల మీద సభకు మీరు క్లారిటీ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఈ సభనే జవాబుదారి, ఈ సభ ద్వారానే ఒక సమాచారం వెళ్ళాలి. చేసేటటువంటి ప్రతి పనికి మేము ఈ రకంగా చేయగలం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కొంత అవకాశాలు ఉండే, ఎఫ్ఆర్బిఎంకు దాటే అవకాశం ఉన్నప్పుడల్లా కార్పొరేషన్లను ముందుకు పెట్టిండ్రు, అప్పులు తీసుకొచ్చిండ్రు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు అది రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఏ కార్పొరేషన్ అయినా సరే మీరు జామీను ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని సందర్భాలలో కొంత వెసులుబాటు ఉండే, మీరు జామీన్ ఇవ్వలేదు, మేము గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు ఆర్బీఐ గైడ్లైన్స్ చాలా సీరియస్గా మారిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు అది ఎఫ్ఆర్బిఎంకు లోబడే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి అటువంటప్పుడు ఈ బడ్జెట్లో పెట్టినటువంటి పద్దులు 15,000 తేడా ఉంటే దీన్ని ఏ రకంగా మీరు సాధించగలుగుతారో. మీరు ఇచ్చినటువంటి హామీలేమో లక్షల కోట్ల ఉన్నాయి, పెట్టుకునేటటువంటి పద్దులు 100 కోట్లు. ఎక్కడ కూడా మీరు ఇచ్చేటటువంటి హామీలకు కానీ పెట్టుకున్నటువంటి పద్దులకు కానీ సరిపోతలేదు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో మరొక్కసారి మీరు సవరించుకునేటటువంటి అవకాశం ఉంది. మీరున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఎక్కువ రోజులు గొప్పలకు పోలేము అధ్యక్ష. మిగతా ఇంకో 8 నెలలు అయితే గడిచింది. ఇంకో 4 సంవత్సరాల 4 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. వాస్తవాలు ఎప్పటికైనా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. మరి అంతకన్నా ముందే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడన్నా ఒక మాట అనుకున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పండి. ఉన్నటువంటి పరిస్థితి చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకునికైనా ఏ ముఖ్యమంత్రి గారికైనా నేను లక్షల కోట్లు ప్రజలకు పని చేయాలని ఉంటుంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని విషయం కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమి తప్పు కొట్టారు మీరు అనుకుంటూనేమో. మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తప్పుకుంటే ప్రజల నుంచి నిరసన అవుతాం. చివరికి ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నం మాకు వచ్చే బాధ అనిపించింది అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి హామీలని అన్నా పెద్దన్నా మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అన్నా, మీ గురించి ఇంత గొప్పగా చెప్తుంది ఇప్పుడు అనుకుంటే ఎట్లనే అధ్యక్ష. చివరిగా ఒక బాధ అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అన్న అయిపోయింది పెద్దన్న అయిపోయింది అన్న లక్ష్మణ్ అన్న, మళ్ళీ తర్వాత నువ్వేగా అయిపోయింది సార్ స్పీకర్ సార్ అయిపోయింది స్పీకర్ సార్ అయిపోయింది.